Hello everyone, myself Dr. P. Rajagambir Rao, lecturer in economics, Government Degree College, Kamareddy. Now I am going to explain the concept of utility. ప్రయోజన భావన ప్రయోజన భావనను వీలైనంత సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. I'll try my level best to explain as simple as possible. బేసికల్లీ ప్రయోజనము అనగానేమి, వాట్ ఈజ్ యూటిలిటీ? The capacity of goods and services to satisfy human wants is called utility. వస్తు సేవలకు గల మానవుని యొక్క కోరికలను తీర్చగలిగే శక్తిని ప్రయోజనము అంటాం. ఒక వస్తువుకు కానీ సేవకు కానీ మానవుని కోరికను తీర్చగలిగే శక్తి ఉన్నట్లయితే ఆ శక్తినే ప్రయోజనము అంటాం. మనం ఉదాహరణ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్రతినిత్యం ఆహార పదార్థాలను భుజిస్తాం. దానికి మన కోరికను తీర్చే శక్తి ఉంది. ఆకలిని తీర్చే శక్తి ఆహార పదార్థాలకు ఉంది, అంటే వాటికి ప్రయోజనం ఉంది. శరీరాన్ని చలి, ఎండ, వానల నుండి కాపాడడానికి మనం వస్త్రాలను ధరిస్తాం, వస్త్రాలకు ప్రయోజనం ఉంది. ఈ విధంగా ఒక వస్తువుకు కానీ సేవకు కానీ మానవుని యొక్క కోరికను తీర్చగలిగే శక్తి ఉన్నట్లయితే ఆ శక్తిని మనం ఏమంటాము? ప్రయోజనము అంటాం. ద కెపాసిటీ ఆఫ్ గుడ్ ఆర్ సర్వీస్ టు సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్ ఈజ్ సింప్లీ కాల్డ్ యాజ్ యూటిలిటీ. ఇంకా కొంచెం లోతుగా పరిశీలించినట్లయితే ఈ ప్రయోజనము అనే భావనను ఆర్థిక విషయ పరిజ్ఞానంలో మొట్టమొదటగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగినట్లయితే జీవాన్స్ అనే ఆర్థికవేత్త 1871లో. జీవాన్స్. ద కాన్సెప్ట్ ఆఫ్ యూటిలిటీ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎకనామిక్ థాట్ బై జీవాన్స్ ఇన్ ద ఇయర్ 1871. మరి ఈ ప్రయోజనం అనేటువంటిది ఏ భావన, వెదర్ యూటిలిటీ ఈజ్ సబ్జెక్టివ్ ఫ్యాక్టర్ ఆర్ ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్ అనే విషయాన్ని తీసుకున్నట్లయితే యూటిలిటీ ఈజ్ ద కంప్లీట్లీ సబ్జెక్టివ్ ఫ్యాక్టర్. ప్రయోజనము అనేది ఆత్మాశ్రయమైనటువంటి అంశము. ఇది వ్యక్తిని బట్టి, కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే ఒకే వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకే అరటిపండు ఏబిసిడి XYZలకు అందరికీ అదే అరటిపళ్ళను ఇచ్చినట్లయితే ఆ అరటిపండును వినియోగించడం ద్వారా పొందే సంతృప్తి అందరికీ సమానంగా ఉండదు, వేరువేరుగా ఉంటుంది. అదేవిధంగా ఒకే వ్యక్తి ఒకే వస్తువును వేరువేరు కాలాల్లో వినియోగించినప్పుడు దాని యొక్క ప్రయోజనం వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకు, చాలా వేడిగా ఉన్నప్పుడు, వాతావరణం చాలా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న వేసవి కాలంలో ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు కలిగే ప్రయోజనం, అదే ఐస్ క్రీమ్ అదే వినియోగదారుడు శీతల కాలంలో లేదా వర్షాకాలంలో బాగా చలిగా ఉన్నప్పుడు వినియోగించినట్లయితే పొందే ప్రయోజనంలో మనం తేడాను కనుగొనవచ్చు. సో యూటిలిటీ ఈజ్ కంప్లీట్లీ ద సబ్జెక్టివ్ కాన్సెప్ట్. అది పూర్తిగా ఆత్మాశ్రయమైన అంశం, ఆత్మకు సంబంధించినటువంటి అంశం. అది వ్యక్తిని బట్టి, కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక ప్రయోజనాన్ని మనం 4 రకాలుగా వర్గీకరిస్తాం. టైప్స్ ఆఫ్ యూటిలిటీ. దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ యూటిలిటీ. ఫామ్ యూటిలిటీ, ఆకార ప్రయోజనం, ప్లేస్ యూటిలిటీ, స్థల లేదా స్థాన ప్రయోజనము అంటాము, టైమ్ యూటిలిటీ, కాల ప్రయోజనము, సర్వీసెస్ యూటిలిటీ, సేవల ప్రయోజనం.
I'll repeat once again. Farm utility. Farm is nothing but shape. Farm, FORM, farm. ఆకార ప్రయోజనము అంటాం. ప్లేస్ యూటిలిటీ, స్థల ప్రయోజనము లేదా స్థాన ప్రయోజనం. టైమ్ యూటిలిటీ, కాల ప్రయోజనం. సర్వీసెస్ యూటిలిటీ, సేవల ప్రయోజనము అంటాం. ఫార్మ్ యూటిలిటీ, ఆకార ప్రయోజనము అంటే ఏంటి? Some goods do not have utility in some shapes. కొన్ని వస్తువులు కొన్ని ఆకారాలలో ఉన్నప్పుడు ప్రయోజనాన్ని కలిగి ఉండవు లేదా వాటికి ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు కలప దుంగ రూపంలో ఉన్నప్పుడు దానికి ప్రయోజనం ఉండదు. A log has no utility. When it is cut and converted into the shape of the chair or table or bed, it has some utility. Conversion of a log into chair or table or bed is nothing but form utility. కొన్ని వస్తువులు కొన్ని రూపాలలో కొన్ని ఆకారాలలో ఉన్నప్పుడు ప్రయోజనాన్ని కలిగి ఉండవు. వాటి ఆకారాన్ని మార్చినప్పుడు వాటికి మానవుని కోరికను తీర్చగలిగే శక్తి వస్తుంది. ఆకారం మారడం ద్వారా మానవుని కోరికను తీర్చగలిగే శక్తి రావడాన్ని ఆకార ప్రయోజనము అంటాం. ఒక వస్తువు యొక్క రూపాన్ని లేదా ఆకారాన్ని మార్చడం ద్వారా ఆ వస్తువుకు మానవుని కోరికను తీర్చగలిగే శక్తి వచ్చినట్లయితే దానిని ఆకార ప్రయోజనము అంటాం. ఉదాహరణకు ఒక కలప రూపంలో ఉన్నప్పుడు దానికి ప్రయోజనం ఉండదు. దాన్ని కోసి ఒక కుర్చీ రూపంలోకి లేదా మేజా బల్ల రూపంలోకి లేదా మంచం రూపంలోకి మార్చినప్పుడు దానికి మానవుని కోరికను తీర్చగలిగే శక్తి వస్తుంది. దాన్నే ఆకార ప్రయోజనము అంటాం. యూటిలిటీ that is created with the change of the shape of the good is called form utility, ఆకార ప్రయోజనం. ఇక రెండవది ప్లేస్ యూటిలిటీ, స్థల ప్రయోజనము లేదా స్థాన ప్రయోజనం. కొన్ని వస్తువులు కొన్ని స్థలాలలో లేదా కొన్ని ప్రాంతాలలో ఉన్నప్పుడు వాటికి ప్రయోజనం ఉండదు. వాటిని మరొక ప్రాంతానికి లేదా మరొక స్థలానికి మార్చినట్లయితే వాటికి మానవుని కోరికను తీర్చగలిగే శక్తి వస్తుంది. ఈ విధంగా వస్తువు యొక్క స్థలాన్ని లేదా స్థానాన్ని మార్చడం ద్వారా ఆ వస్తువుకు మానవుని కోరికను తీర్చగలిగే శక్తి రావడాన్ని అనగా ప్రయోజనం రావడాన్ని స్థల ప్రయోజనము లేదా స్థాన ప్రయోజనము అంటాం. ఒక వస్తువు యొక్క స్థలాన్ని లేదా స్థానాన్ని మార్చడం ద్వారా ఆ వస్తువుకు మానవుని కోరికను తీర్చగలిగే శక్తి వచ్చినట్లయితే అనగా ప్రయోజనం చేకూరినట్లయితే దానిని స్థల ప్రయోజనము లేదా స్థాన ప్రయోజనము అంటాం. ఇన్ ఇంగ్లీష్, సమ్ గూడ్స్ డు నాట్ హ్యావ్ యూటిలిటీ ఇన్ సమ్ ప్లేసెస్. When they are shifted to some other places, they have utility. Means they will be able to satisfy human wants. Utility which is created with the change of the place of the good is called place utility. ఒక వస్తువు ఉన్నటువంటి స్థలాన్ని మార్చడం ద్వారా అంటే ఒక స్థలం నుండి మరొక స్థలానికి తరలించడం ద్వారా కలిగే ప్రయోజనమే స్థల ప్రయోజనం. ది బెస్ట్ ఎగ్జాంపుల్, శాండ్. Sand at the river bank has no utility. It has no use. When it is shifted into town, that will be able to utilize for the constructions
ఎట్సెట్రా. నది ఒడ్డున ఇసుకకు ప్రయోజనం లేదు. నది ఒడ్డున ఉన్నటువంటి ఇసుకను పట్టణానికి తరలించినట్లయితే నిర్మాణాలకు కానీ ఇతర కార్యక్రమాలకు కానీ అది ఉపయోగపడుతుంది, మానవుని కోరికను తీర్చగలుగుతుంది. కాబట్టి ఇది ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నది ఒడ్డున ఉన్న ఇసుక ఉచిత వస్తువు, పట్టణంలో ఉన్నటువంటి ఇసుక ఆర్థిక వస్తువు. ఎందుకు? నది ఒడ్డున ఇసుకకు ప్రయోజనం లేదు, నది ఒడ్డున ఇసుక సప్లై అపరిమితంగా ఉంటుంది. పట్టణంలో ఇసుక పరిమితంగా ఉంటుంది. పట్టణంలో ఇసుకకు మానవుని కోరికను తీర్చగలిగే శక్తి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. సర్వీసెస్ యూటిలిటీ. నెక్స్ట్ సర్వీసెస్ యూటిలిటీ. సేవల ద్వారా కోరికలను తీర్చగలిగే శక్తి వచ్చినట్లయితే, అనగా ప్రయోజనం చేకూరినట్లయితే, ప్రయోజనం కలిగినట్లయితే దాన్ని సేవల ప్రయోజనము అంటాం. యూటిలిటీ ఆర్ ద ఎబిలిటీ టు సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్ క్రియేటెడ్ బై ద సర్వీసెస్ ఈజ్ కాల్డ్ సర్వీస్ యూటిలిటీ, సర్వీసెస్ యూటిలిటీ అంటాం. ఉదాహరణకు డాక్టర్ ఉన్నాడండి. డాక్టర్ సేవల ద్వారా కలిగే ప్రయోజనం ఏంటి? ఆరోగ్యంగా జీవించవలెను అనే కోరికను తీర్చగలిగే శక్తి డాక్టర్ సేవకుంది. విజ్ఞానవంతుడు కావలను అనే కోరికను తీర్చగలిగే శక్తి ఉపాధ్యాయుని సేవకుంది. అన్యాయం నుండి గట్టెక్కాలి అనే కోరికను తీర్చగలిగే శక్తి న్యాయవాది సేవకుంది. కాబట్టి ఒక వైద్యుడు కానీ, ఒక ఉపాధ్యాయుడు కానీ, ఒక న్యాయవాది కానీ అందించేటువంటి సేవల ద్వారా పొందే ప్రయోజనాన్ని సేవల ప్రయోజనము లేదా సర్వీసెస్ యూటిలిటీ అంటాం. డాక్టర్ హ్యాస్ the capacity or the power to satisfy the human wants to be healthy. Teacher has the power to satisfy the human wants to be intellectual or knowledgeful person. In the same way, lawyer has the power to protect a human being from illegal to legal, injustice to justice. So doctor, lawyer, teacher, all the persons have their services have utility, that which is called services utility. Here the services can broadly be classified into two types: individual services, institutional services. సేవలను వ్యక్తిగత సేవలు, సంస్థాగత సేవలు అని మనం రెండు విధాలుగా వర్గీకరించవచ్చు. ఇందాక నేను చెప్పినవన్నీ కూడా వ్యక్తిగత సేవలు, వ్యక్తుల ద్వారా కలిగే సేవలు. ఆల్ దీస్ సర్వీసెస్ వాట్ వీఆర్ డిస్కసింగ్ ఆర్ ఇండివిజువల్ సర్వీసెస్. whereas some institutional services are there. For example, transport. Road Transport Corporation is the institution. Educational institution, hospital, etc. are the institutions which render the services. రోడ్డు రవాణా సంస్థ, విశ్వవిద్యాలయము లేదా కళాశాల లేదా ఆసుపత్రి మొదలైనవన్నీ కూడా సంస్థలు. ఆ సంస్థల ద్వారా కలిగే సేవలను సంస్థాగత సేవలు అంటాం. ప్రయోజనాన్ని కొలిచే పద్ధతులు రెండు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయండి. ఆర్డినల్ యూటిలిటీ, కార్డినల్ యూటిలిటీ. ఆర్డినల్ యూటిలిటీ ఆఫ్ మెజర్మెంట్. ఆర్డినల్ అనగా కార్డినల్ యూటిలిటీ అంటే ప్రయోజనాన్ని సంఖ్యారూపంలో కొలవచ్చును అనే భావనను కార్డినల్ ప్రయోజనము అంటాం. ఇది గణిత శాస్త్రంలోని కార్డినల్ సంఖ్యలపైన ఆధారపడి ఉంటుంది. గణిత శాస్త్రంలో కార్డినల్ సంఖ్యలు అంటే ఏంటి? 1, 2, 3, 4. వీటిలో ఖచ్చితత్వం ఉంటుంది.
కార్డినల్ సంఖ్యలలో ఏ విధంగానైతే ఖచ్చితత్వం ఉంటుందో, అంటే 2 అనేది 1 కంటే ఖచ్చితంగా రెండింతలు ఎక్కువ, 3 అనేది 1 కంటే ఖచ్చితంగా మూడింతలు ఎక్కువ. సంఖ్యలలో ఏ విధంగా ఖచ్చితత్వం ఉంటుందో, ఒక వస్తువు ద్వారా లేదా సేవ ద్వారా పొందే ప్రయోజనాన్ని ఖచ్చితంగా కొలువవచ్చును అనే భావనను కార్డినల్ ప్రయోజనము అంటాం. కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ depends on the cardinal numbers of mathematics. In cardinal numbers there is accuracy. 1, 2, 3, 4 are the cardinal numbers. We can accurately say that 2 is absolutely double than 1, 2 times more than 1. 3 is absolutely 3 times more than 1, such that we can accurately measure the utility that which we derives from the specific unit of good or service. That concept is called cardinal utility, cardinal ప్రయోజనము అంట. ఈ భావన ప్రకారం ప్రయోజనాన్ని యుటిల్ అనే దాంతో కొలుస్తాం. According to the cardinal utility, util is the measuring rod to measure the utility. Here one doubt is that how much is the util? How much is the util? Whether this much, this much, this much. Util is the imaginary unit of measurement. We cannot see it. There is no accuracy such as weighing gram or measuring rod, such that util has no shape. It is the imaginary unit of measurement. The law of diminishing marginal utility, the law of equimarginal utility, consumer surplus are based on the cardinal utility approach. క్షీణోపాంత ప్రయోజన సూత్రం కానీ, సమోపాంత ప్రయోజన సూత్రం కానీ, వినియోగదారుని మిగులు భావన కానీ కార్డినల్ ప్రయోజన భావన పైన ఆధారపడి ఉంటాయి. కార్డినల్ ప్రయోజన భావన ప్రకారం ప్రయోజనాన్ని యుటిల్లలో కొలుస్తారు. యూటిలిటీ కొలవడానికి యుటిల్ అనే ప్రమాణాన్ని తీసుకుంటారు. యుటిల్ అనేది ఎటువంటి ప్రమాణము? ఊహాజనితమైన ప్రమాణము. ఇట్ ఈస్ ద ఇమాజినరీ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. వీ కెనాట్ సీ ఇట్. Ordinal utility. The concept of utility in which utility cannot be measured but can be compared. ప్రయోజనాన్ని సంఖ్యా రూపంలో కొలవడానికి వీలు లేదు, కానీ పోల్చవచ్చును అనే భావన ఆర్డినల్ ప్రయోజన భావన. ఆర్డినల్ ప్రయోజన భావన గణిత శాస్త్రంలోని ఆర్డినల్ సంఖ్యలపైన ఆధారపడి ఉంటుంది. ఆర్డినల్ సంఖ్యలు అంటే ఏంటి? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, దే ఆర్ కాల్డ్ ఆర్డినల్ నంబర్స్. The concept of ordinal utility depends on ordinal numbers of mathematics. Ordinal numbers are first, second, third, fourth. Here we cannot accurately say whether the second one is greater than first one or equal to first one or lesser to first one. We cannot say. That depends on the order that we arrange. So మొదటి వస్తువు రెండవ వస్తువు కంటే, లేదా మొదటి వస్తువు ద్వారా పొందే ప్రయోజనం రెండవ వస్తువు కంటే ఎక్కువనా, తక్కువనా, సమానమా అని పోల్చడం మాత్రమే సాధ్యపడుతుంది తప్ప మొదటి దాని ద్వారా పొందే ప్రయోజనం ఖచ్చితంగా ఎక్కువ అని కానీ, ఖచ్చితంగా తక్కువ అని కానీ, ఖచ్చితంగా సమానం అని కానీ మనం చెప్పడానికి అవకాశం లేదు. ప్రయోజనాన్ని కొలవడానికి వీలు లేదు, కానీ పోల్చవచ్చును అనే భావన ఆర్డినల్ ప్రయోజనము అంట. ఆర్డినల్ ప్రయోజనవాదులు ఎవరు అంటే జేఆర్ హిక్స్, ఆర్జేడి అలెన్. జేఆర్ హిక్స్ అండ్ ఆర్జేడి అలెన్స్ have followed the ordinal
ఆర్డినల్ యూటిలిటీ అప్రోచ్. మరి కార్డినల్ ప్రయోజన భావనను ఎవరు సమర్థించారు, ఎవరు అనుసరించారు? ఆల్ఫ్రెడ్ మార్షల్ అనుసరించారు. కార్డినల్ ప్రయోజన భావనపైన ఆధారపడ్డ సిద్ధాంతాలేవి? క్షీణోపాంత ప్రయోజన సూత్రం, సమోపాంత ప్రయోజన సూత్రం, వినియోగదారుని మిగులు. మరి ఆర్డినల్ ప్రయోజన భావనపైన ఆధారపడ్డవేంటి? ఉదాసీనత వక్రరేఖలు, ఇండిఫరెన్స్ కర్వ్స్. The law of diminishing marginal utility, law of equimarginal utility and consumer surplus are the concepts which depend on cardinal utility analysis, whereas indifference curves are the curves developed based on ordinal utility analysis, ordinal utility approach. Here there are two more concepts, total utility and marginal utility, which depend on cardinal utility analysis. ప్రయోజనాన్ని కొలవచ్చును అనే భావన పైన ఆధారపడి రెండు ఉపభావనలు ఉంటాయి. అవే మొత్తం ప్రయోజనము మరియు ఉపాంత ప్రయోజనం. టోటల్ యూటిలిటీ అండ్ మార్జినల్ యూటిలిటీ. మొత్తం ప్రయోజనము, ఉపాంత ప్రయోజనం. మొత్తం ప్రయోజనము అంటే ఏంటి? The total amount of satisfaction derived from the consumption of all units of the good is called total utility. ఒక వస్తువు ద్వారా లేదా సేవ ద్వారా, ఒక వస్తువు లేదా సేవ యొక్క అన్ని యూనిట్ల ద్వారా పొందినటువంటి ప్రయోజనాన్ని ఏమంటాం మనం? మొత్తం ప్రయోజనము అంటాం. ఒక వస్తువు యొక్క యూనిట్లన్నింటి ద్వారా పొందినటువంటి ప్రయోజనాన్ని మొత్తం ప్రయోజనము అంటాం. మొత్తం ప్రయోజనం దేనిపైన ఆధారపడి ఉంటుంది? దాని పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది. టోటల్ యూటిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ క్యూఎక్స్. యూటిలిటీ ఒక వస్తువు యొక్క మొత్తం ప్రయోజనం ఆ వస్తువు యొక్క పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది చెప్పచ్చు. తర్వాత భావన ఉపాంత ప్రయోజనం, మార్జినల్ యూటిలిటీ. మార్జినల్ యూటిలిటీ, మార్జినల్ యూటిలిటీ ఉపాంత ప్రయోజనం. ఉపాంత ప్రయోజన భావన ఒక వస్తువు యొక్క అదనపు యూనిట్ను వినియోగించడం ద్వారా మొత్తం ప్రయోజనంలో వచ్చినటువంటి మార్పును ఉపాంత ప్రయోజనము అంటాం. చేంజ్ ఇన్ ద టోటల్ యూటిలిటీ విత్ ద కన్జంప్షన్ ఆఫ్ అడిషనల్ యూనిట్ ఆఫ్ ఎ గుడ్ ఈజ్ కాల్డ్ మార్జినల్ యూటిలిటీ. ఒక వస్తువు యొక్క అదనపు యూనిట్ను వినియోగించడం ద్వారా, అంటే 2 అరటిపళ్ళు తినడం ద్వారా పొందిన ప్రయోజనం 20 యూటిల్స్ అనుకోండి. 3 అరటిపళ్ళు తినడం ద్వారా పొందినటువంటి ప్రయోజనం 30 యూటిల్స్ అయినట్లయితే, 3వ దాన్ని తినడం ద్వారా, 3వ అరటిపండును వినియోగించడం ద్వారా అదనంగా ఎంత మార్పు వచ్చింది? 30 - 20 = 10. కాబట్టి ఒక వస్తువు యొక్క ఒక అదనపు యూనిట్ను వినియోగించడం ద్వారా మొత్తం ప్రయోజనంలో వచ్చినటువంటి మార్పును మనం ఉపాంత ప్రయోజనము అంటాం. మార్జినల్ యూటిలిటీ. మార్జినల్ యూటిలిటీ డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ. ఒక వస్తువు యొక్క ఉపాంత ప్రయోజనం ఆ వస్తువు యొక్క పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.